హాయ్. హాయ్ అన్న. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? సో ఏంటి ఇద్దరు స్టూడెంట్సా ఏంటి అసలు? కాలేజ్లోనే పరిచయం. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. యాక్చువల్గా మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. అయినా కానీ చిన్నగానే కనిపిస్తున్నాడు ఇంకా. ఏంటి స్పెషల్ రీజన్? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటా. ఏంటి బాగా సిగ్గా నీకు మాట్లాడడానికి? చాలా అన్న బాబు. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? స్టార్టింగ్ నువ్వు మెసేజ్ చేసావు, తను మెసేజ్ చేసింది. నేనే మెసేజ్ చేసాను. నువ్వే మెసేజ్ చేసావు. ఏమని మెసేజ్ చేసావు? హాయ్ అని పెట్టాను. ఇంగ్లీష్ ఏంట్రా? తను మెసేజ్ చేయగానే నీకు రెస్పాండ్ అవ్వాలని ఎలాగనిపించింది ఏంటి? అవ్వలేదు. రిక్వెస్ట్ లో చాలా అంటే ఒక 5-6 అకౌంట్ నుంచి పెట్టి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం అని చెప్పేసి ఒకసారి చూస్తే అప్పటి నుంచి అలా పరిచయం మాట్లాడుకున్నాం. ఒక 1 month అలా మాట్లాడుకున్నాం. ఇంకా అలా అలా ఇన్స్టాలోనే లవ్ స్టార్ట్ అయింది. సో ఎక్కువ నువ్వు కూడా రీల్స్ చాలా చేసేదాన్ని, చాలా మంది కాలేజ్ అబ్బాయిలు చేసేదాన్ని. ఎందుకు అలాగా ఏంటి అంటే జస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా చేసేదాన్ని అంతే. అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. చేసేదాన్ని అంతే. తర్వాత ఇంకా తను పరిచయం అయ్యాక ఇంకా వాళ్ళతో డిలీట్ చేయించాను అన్ని. అంటే ఫీల్ అవ్వడం గట్రా గొడవలు అయ్యేవి ఇద్దరి మధ్య. ఇంకా ఎందుకని ఆపేసాను. ఇంకా తనతోనే చేస్తున్నాను ఇప్పుడు. అంటే సోషల్ మీడియా యూసేజ్ ఎందుకు? అంటే ఫేమ్ కోసమా లేకపోతే దేనికోసం యూసేజ్ అప్పుడు ప్రెసెంట్? అలానే ఇంకా నార్మల్ గానే ఇంకా అలా చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను. సో ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నాకు ఎప్పుడు నుండి ఇష్టం అవుతానంటే. ఎలాగ? ఎందుకు? ఇన్స్టాలో రీల్స్ చూస్తానన్నా. రీల్ చూసి ఇష్టపడ్డావా? ఓకే, అంతే. విజ్ఞాన ప్రదర్శనలో నేను రీసెంట్ గా రీల్ చూసాను, షాక్ అయ్యాను. ఒకసారి నార్మల్ గా రీల్స్ చేయడానికే ఇబ్బంది పడుతుంటారు, డైరెక్ట్ మీ లిప్ కిస్ తోనే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు. స్టార్ట్ చేస్తారు వీడియో. ఎందుకు అలా చేశారు? అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో. లేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. నేను ఒప్పుకోలే. నేను కావాలా వాళ్ళు కావాలని ఒకటే అడిగారు. ఇంకా తిని అప్పటికే టాటో వేయించుకున్నాడు. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు. ఇంట్లోనే ఒప్పుకోలేదు, ఇంట్లో కూడా రానివ్వలేదు వాళ్ళని, అంతలా ఒప్పుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పలేను. ఇద్దరి మధ్యలో నలిగిపోవడం చేసి సూసైడ్ వరకు వెళ్ళాను నేను. దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించదు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. అబ్బాయి అనగానే మరి ఎలా టర్న్ అయ్యోగా? తిను నా మీద ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు. అలా అని చెప్పి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి తినికి చెప్పలేను. పేరు టాటో కూడా వేయించుకున్నాడు అంత సడన్ గా. ఇంకా అలాంటప్పుడు తినికి ఏం చెప్పలేను, అటు ఏం పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే పడవద్దు. అదే స్మోక్ చేస్తాడు ఎక్కువగా. అంటే తనకి హార్ట్ లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు. సో అయినా బాగా స్మోక్ చేస్తాడు. ఏరా కర్రీ లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క 4 రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా పుణ్యం. అది ఇన్స్టాలో చూశాను. పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్ గా మేము ఎలా ఉంటాం. పెళ్లి చేసుకుంటేనే జాలీగా ఉంటారనేది మూర్ఖుల పద్ధతి. నేను జాలీగా లేనా? ఇప్పుడు ఆల్రెడీ నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అంటే యూత్ ఎలాగా పాడైపోతున్నారు, చాలా మందిని ఎలాగ ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పేసి. సో దానికి ఏంటి సమాధానం చెప్పాలి నేను? మాకు ఇష్టం అందుకే చేసాం. చూసాములే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా. సో ఏం చెప్పావు తనకి? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. మీ అమ్మలాగా చూసుకో. డైరెక్ట్ గా టాటో వేయించుకున్నాక వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి వేయించారు మళ్ళీ టాటో. ఓకే. 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి చెయ్యి? టాటో వేసిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి?
చేయదని నమ్మకమే నాకు. ఎందుకు? నమ్మకం. అంటే ఎలాగైనా పడిసేస్తాను, టాటో వేస్తాను కాబట్టి పడిపోద్ది అని అనుకున్నావు, డిసైడ్ అయ్యావా? నమ్మకం అన్నది. ఓకే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇంత ఎక్స్ప్రెస్ చెయ్యవు నువ్వు, కనీసం ఎక్స్ప్రెస్ చేయవు. ఎలాగ నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు తనని? అంటే ఇష్టం ఇష్టం అంటున్నావు కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేసావు అసలు? కదా వాళ్ళతో వెళ్ళిపోతానేమో, తను వదిలేస్తానేమో అని భయపడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. ఇప్పుడు అలాగే ఉంటుందా కదా. ఈ వీడియో అయితే చూడొచ్చేమో వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఒప్పించడానికి ట్రై చేస్తానండి. ఒప్పుకోకపోతే ఇంకా నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.